బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. న్యాయం జరిగిందని భావిస్తున్నాం. బెయిల్ వచ్చింది, తొందరగా రిలీజ్ అవుతారు. కాబట్టి మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి విద్యాలయ సెలబ్రిటీ రేపటి రోజున ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. ఈ బెయిల్ కు సంబంధించి వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. కొద్ది నిమిషాల క్రితమే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం వారి న్యాయవాదులు కూడా ఉన్నారు. మరోవైపు వారి న్యాయవాదులతో ఒకసారి మాట్లాడదాం లైవ్. ఈ రోజు పల్లవి ప్రశాంత్ బెయిల్కి సంబంధించి ఎలాంటి ఆర్డర్ వచ్చింది, ఇందులో ఏ అంశాలను కోర్టు పేర్కొంది? యాక్చువల్గా 15,000 రూపాయల కండిషన్స్తో పల్లవి ప్రశాంత్కి ప్లస్ A2 కూడా బెయిల్ రావడం జరిగింది. ఇవి ప్రతి ఒక్క సండే వచ్చేసి కూడా అంటే కోర్టుకు హాజరుపరిచి, పోలీస్ స్టేషన్కి హాజరుపరిచి ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని తెలియజెప్పారు. మీరు చెప్పండి, పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది, ఏం చెప్పదలుచుకున్నారు? నిన్నటి నుంచి మీరు కోర్టుకు రావడం జరిగింది, కోర్టులో జరిగినటువంటి పరిణామాలన్నీ చూశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక కళాకారుడు జైలు పాలవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన జైలు పోతే మేము అందరం జైలు పోయినట్టే ఫీల్ అయినాం వాస్తవంగా అయితే. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంగా బిగ్ బాస్ హౌస్లో ప్రయాణం చేసిన వాళ్ళం. మీ అందరికీ తెలుసు, మమ్మల్ని ఎంతో ఆదరించారు, మీరు అందరూ ఓట్లేసిర్రు, ఆయనకు నిలబెట్టినరు. ఇవాళ బయటికి రాగానే ఆనందం మరి నీరు గారిపోయినందుకు మేము చాలా బాధపడి తిరిగి మా అడ్వకేట్స్ ద్వారా, బ్రదర్స్ ద్వారా, అందరి ద్వారా పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు అన్న. అలాగే మరి మీడియా మాకు సహకరించిన మీడియా కృతజ్ఞతలు. ఇవాళ బెయిల్ తోటి మన పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిండు. ఏ సందర్భాన్ని అయినా కూడా మీరు ఒక పాట రూపంలో చెప్తూ ఉంటారు, ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాట రూపకంగా అంటే అదే, అంటే ఈ ఆనందంలో పాట అని కాదు, ఇదే ఇక హ్యాపీ. ఆయన బయటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా తర్వాత పాడు. ఇప్పుడు పిటిషనర్ తరపు వాదనలు వినిపించినటువంటి లక్ష్మణ్ అడ్వకేట్ ఉన్నారు. చెప్పండి, అంటే నిన్నటి నుంచి సుదీర్ఘ వాదనలు కూడా కొనసాగాయి, ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏమన్నా కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఎలాంటి అంశాలు ఉన్నాయి? థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా న్యాయవాదులందరం మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పల్లవి ప్రశాంత్ గారికి ఈరోజు 17th అడిషనల్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగింది. 5 o'clockకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి విజయంగా, అదేవిధంగా మా నాంపల్లి క్రిమినల్ కోర్టులో 50 నుంచి 60 మంది న్యాయవాదులు పల్లవి ప్రశాంత్కి సింగిల్ రూపాయి ఫీజు తీసుకోకుండా మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ కోసం, ఒక రైతు బిడ్డ కోసం బోలే అన్న సపోర్ట్ తోటి, వినోద్ అన్న సపోర్ట్ తోటి మా నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు వేణుగోపాల్, శ్రీనాథ్, అదేవిధంగా శ్రీనన్న, భారతన్ సపోర్ట్ తోటి ఈరోజు బెయిల్ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పోలీసు వారు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు ప్రతి సండే SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ముందు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎప్పుడైనా ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సందీప్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు మీతో పాటు బిగ్ బాస్ లో ప్రయాణం చేసినటువంటి పల్లవి ప్రశాంత్ విన్ అయినటువంటి 24 గంటలు గడవక ముందు అతను జైలుకు పోయినటువంటి సందర్భాన్ని చూసాం. చాలా విషయాలు కూడా మీరు తెలుసుకొని ఉంటారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది, మీరు ఎలా చూస్తున్నారు? అన్న ఒకటేనన్నా, చాలా ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ మూమెంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నానన్న. గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా వాడికి ఇలా జరిగింది. నాకైతే ఒక దిష్టి తగిలింది అనుకున్నాను, నరదిష్టి పోయింది అనుకుంటున్నా. చాలా కష్టపడింది అన్న హౌస్లోని. నేను కూడా వారితోనే ఉండే, మేమందరం కలిసి ఉండే. మేము హౌస్లో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఎంతైనా వేసుకుంటాం. మన ఇంట్లో మనము మన అన్నదమ్ములతోని, తల్లిదండ్రులతోని, లేకపోతే అక్కజల్లెలతోని తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కానీ వాళ్ళతో విడిపోం కదన్న. అలాగే ప్రశాంత్ కూడా, మాకు అంటూ ఒక హౌస్ ఉంది, అది బిగ్ బాస్ హౌస్ అన్న. మేమందరం కుటుంబము. చూసాం, మేమంతా నామినేషన్ గేమ్స్ వరకునే ఆ పరిస్థితి ఉంటుంది తప్ప, అది అయిపోయిన తర్వాత మీరు అందరూ కలిసిపోయి ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు సపోర్ట్ అంటే పల్లవి ప్రశాంత్కి మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మీ సపోర్ట్ ఎలా ఇచ్చారు? 100% నా సపోర్ట్ ఉంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వాళ్ళ మదరు, ఫాదరు ఆ రోజు గెలిచిన రోజు వాళ్ళని హ్యాపీనెస్ చూశాను. నెక్స్ట్ మళ్ళీ నేను వాళ్ళని కలిసి ఇప్పుడు చూస్తే చాలా పాడైపోయారన్న. సో 100% నా సైడ్ నుంచి
బాబుకి కానీ అమ్మకి కానీ 100% సపోర్ట్ ఉంటుంది. పల్లవి ప్రశాంత్ కూడా నా సపోర్ట్ ఉంటుంది. వాడు నాకు సొంత తమ్ముళ్ళలాగా. సో వాడు ఒక కష్టపడి పైకి వచ్చిన వాడికి న్యాయం జరిగిందన్న ఈరోజు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖకు అందరికీ కూడా మా చేతులు దండం పెడతామన్న. జై హింద్. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ బాస్ కు సంబంధించినటువంటి ఎవరైతే బిగ్ బాస్ లో ఉన్నారో పల్లవి ప్రశాంత్ కోసం వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ బెయిల్లో ప్రతి ఆదివారం కూడా న్యాయస్థానం ముందు వచ్చి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి విచారణకు సహకరించాలి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మీడియాతో కూడా ఎక్కడ కూడా అలాంటి కామెంట్స్ చేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఈ రోజు ఆర్డర్ కాపీ మరికొద్దిసేపట్లో న్యాయవాదులు చేతికి అందిన తర్వాత రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుండి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే సందీప్ వాళ్ళ భార్య కూడా ఉన్నారు. ఏం చెప్తారు మేడం, ఎలా చూస్తారు ఈ రోజు బెయిల్ వచ్చింది, ఏం చెప్పాలనుకుంటారు? ఫ్యాన్స్ చేసిన దానికి అసలు పల్లవి ప్రశాంత్ కష్టపడి టైటిల్ గెలుచుకున్నాడు. తన పేరు చెప్పి ఎవరో ఫ్యాన్స్ అది చేసిన దానికి ప్రశాంత్ ఈరోజు ఇలా రావడం అనేది చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఇక ముందైనా పల్లవి ప్రశాంత్ది ఒక ఇలా జరగడం ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ ఫ్యాన్స్ మీరు అభిమానించే వ్యక్తుల్ని అభిమానించండి, తప్పు లేదు. కానీ మీరు ఇలాంటి సమస్యలు తెచ్చుకొని ఇలా తప్పుగా ప్రవర్తించడం మాత్రం చాలా తప్పు. అండ్ ప్రశాంత్ బయటికి వచ్చేస్తున్నాడు. న్యాయం గెలిచింది. ప్రశాంత్ ఎలాంటి తప్పు చేయలేదు, న్యాయం గెలిచింది. ఇంకెవ్వరు కూడా ఫ్యాన్ అనే పేరుతో ఎవరు అలా ప్రవర్తించకండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మాత్రం పల్లవి ప్రశాంత్కి బెయిల్ మంజూరైంది కాబట్టి రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి కూడా పల్లవి ప్రశాంత్ విడుదలయ్యే అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్తో పాటు అతని సోదరుడు కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే